ధరణి లీల అంకెల గోల భూమి విలువ మార్పిడితో బీఆర్ఎస్ నేత మాయ ఎకరం 4.5 లక్షల భూమిని 30 లక్షలుగా మార్పిడి చేసిరు. జిన్నింగ్ మిల్ రుణం కోసం భూమి విలువ పెంచినట్లు ఆరోపణలు. ఆగస్టులో కలెక్టరేట్కు రైతులు ఫిర్యాదు చేసిరు. 5 నెలల తర్వాత విచారణ చేపట్టిరు. ధరణిలో ఇలాంటి మాయలేమో న్యాయం చేయొచ్చు అంటున్న నిపుణులు. మరి ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో ఎకరానికి 4,50,000 రూపాయల రేటు ఉంటే దాన్ని 30 లక్షలుగా మార్చింది. ఒకవేళ 10 ఎకరాల భూమి ఉన్నాయనుకో, దాదాపు 10 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఆయన 3 కోట్ల రూపాయల విలువగా చూయించుకొని కేవలం 40 లక్షల విలువ చేసేటువంటి భూమిని 3 కోట్ల విలువ ఉన్నటువంటి భూమిగా చూయించుకొని బ్యాంకు రుణాలు పెట్టుకున్నాడు. జిన్నింగ్ మిల్ రుణం కోసం ఆయన భూమి విలువ పెంచిండు. మరి ఇప్పుడు 3 కోట్ల రుణం తీసుకొని ఆయన ఆ 3 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టేదింటే ఆ బ్యాంకు వాళ్ళు భూమిని వచ్చేదంటే భూమిని చూసేదంటే ఆ భూమి విలువ 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది, లేదంటే 20 లక్షలు ఉంటుంది. మరి 20 లక్షల భూమికి మనం 3 కోట్లు ఇచ్చినారు బాబు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి. కాబట్టి వాళ్ళతోని మిక్సింగ్ అయిపోయి ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి కూర్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది బ్యాంకులు చేసేటువంటి పని. మరి బ్యాంకు రుణం ఎట్లా ఇచ్చింది? 4 లక్షలు విలువ వేసేటువంటి భూమికి 30 లక్షలు ఆయన పేమెంట్ 30 లక్షలు విలువ వేసే భూమి అని చెప్పేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేదంటే మరి ఆ 30 లక్షలు విలువ అయింది కరెక్టేనా కాదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు బ్యాంక్ అధికారులు పోయి విచారణ చేసుకొని రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. మరి ఎందుకు ఈరోజు ఆ జిన్నింగ్ మిల్కి సంబంధించిన విషయంలో అంటే అధికారికంగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ ఆయన పెట్టింది కాబట్టి 30 లక్షల రూపాయల చొప్పున రుణం ఎట్లు ఇచ్చిర్రు? ఈ బ్యాంక్ అధికారులని ఆ విలువ మార్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండో ఆఫీసర్లు ఎవరైతే ఉండో వాళ్ళని వీళ్ళందరినీ జైలు పంపించాలి. మరి ధరణి అనేది ఒక లీల కాదు, అదొక లీల. మొత్తానికైతే అంకెల గోళ అని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం నుంచి కె శ్రీనివాస్ రెడ్డి ధరణిని అడ్డు పెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేసిన లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పగించడంతో దానిలో రాత్రికి రాత్రే అనుకూల చేర్పులు మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని రెవెన్యూ సర్వే నెంబర్ 474లో వెలుగు చూసింది. ఆ గ్రామ రెవెన్యూలోని అన్ని సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం భూమి 4,50,000 ఉండగా 474 సర్వే నెంబర్లో మాత్రం 30,49,000గా పేర్కొనడం జరిగింది. దీనిపై ఆ సర్వే నెంబర్లో 14 ఎకరాల వరకు భూమి ఉన్న 13 మంది రైతులు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కు గత ఏడాది ఆగస్టు 3వ తేదీన ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఆదేశాలతో 5 నెలల తర్వాత దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. అంటే అదే ఆగస్టులో కనుక వీళ్ళు స్పందించి మరి ఇది నిజమా కాదని చెప్పేసి అక్కడ ఉన్న కలెక్టర్ గౌతమ్ కానీ అధికారులు కానీ మరి ఈ విషయంలో మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి దీన్ని చూద్దామని చెప్పేసి వాళ్ళు ముందే ప్రకటించి ఉండేది ఈరోజు అంత నష్టం జరిగేది కాదు. మరి దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ధరణి పేరుతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో అన్యాయాలు చేశారు. ఆ అన్యాయాలకు సంబంధించిన విషయాలు అన్నింటినీ కూడా మరి బయట తీసి ఎవరెవరు ఎంతెంత లాభం చేకూర్చుకున్నారో అన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. యువతి సరెండర్ అవ్వండి, బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరింత సమయం ఇవ్వడం కుదరదని సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో వారు అంటే దోషులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితురాలు బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసినందుకు దోషులకు జీవిత ఖైదు విధించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మరి వాళ్ళు నరేంద్ర మోడీ గుజరాత్ కోర్టు మీద ప్రభావం చూపించి గుజరాత్ కోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టి మరి ఏం చేసిరో ఏందో తెలియదు. కానీ ఈరోజు వాళ్ళకి బిల్కిస్ బానో కేసులో సంబంధించిన విషయంలో వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇవ్వడం వరకు కాకుండా బెయిల్ ఇచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని మొత్తం ర్యాలీలు నిర్వహించి వాళ్ళకి సన్మానాలు వేసి దండలు వేసి వాళ్ళ కేకులు కడిగేసి మరి వాటిని పండగ చేసుకున్నటువంటి వాతావరణం మనం చూసినాం. మరి ఆ పండగ వాతావరణానికి సంబంధించిన విషయంలో మరి ఈరోజు సుప్రీంకోర్టు వాటిని సీరియస్గా అయ్యి మరి బిల్కిస్ బానో నిందితుడిని ఎట్లా వదిలేస్తారు? ఈరోజు అత్యాచారం జరిగి హత్యకు గురైనటువంటి వ్యక్తులకి న్యాయం జరగకపోతే వాళ్ళు అట్లా బెయిల్ మీద విడుదల చేసిందంటే ఎట్లా వాళ్ళ జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తుల్ని మీరు ముందు బెయిల్ ఇచ్చి ఎట్లా బయటకు పంపిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పకుండా వాళ్ళని సరెండర్ కావాల్సిందని చెప్తా ఉంది. మరి సరెండర్ కావాలని చెప్పిన తర్వాత మాకు కొద్ది సమయం కావాలని చెప్పేసి వాళ్ళ తరఫున లాయర్లు పిటిషన్ వేసినా కూడా వాటిని కొట్టివేసి ఎట్టి పరిస్థితుల్లో దోషులకు మేము మళ్ళీ ఛాన్స్ ఇవ్వము, తప్పకుండా సరెండర్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తీసుకుని వాళ్ళు సరెండర్ అవుతారా లేదంటే వాళ్ళని అరెస్ట్ వారెంట్ సుప్రీంకోర్టు ఇస్తుందా అనేది చూడాలి. మరి బిల్కిస్ బానో కేసులో నరేంద్ర మోడీయే ముందుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం చేసిండు అనేది వాస్తవం. మరి ఆ వాస్తవానికి సంబంధించిన విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి తీర్పుకి నరేంద్ర మోడీ కూడా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక అత్యాచారం కేసులో
అల్లర్ల సమయంలో జరిగినటువంటి అత్యాచారము దాదాపు వాళ్ళకు సంబంధించిన విషయంలో సామూహిక లైంగిక దాడి చేసిన వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు సన్మానించుకోవడం అనేది సిగ్గుచేటు. కాబట్టి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరి సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి రాజకీయ నాయకుల విషయంలో కూడా ఎవరెవరైతే ప్రభావం చూపుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి.